హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్ర గురించి డాక్టర్ ద్వారా గుండె పగలే నిజాన్ని తెలుసుకొని షాక్ అయిన దీప. అసలు సుమిత్రకి ఏమైంది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర మళ్ళీ కళ్ళు తిరిగైతే పడిపోతుంది. అప్పుడే ఇక సుమిత్రని చూసిన దీప అయితే ప్రతిసారి అమ్మ ఇలాగే పడిపోతుంది బావా, హాస్పిటల్లో చూపించుకోమంటే చూపించుకోవడం లేదు, తను ఇలా ప్రతిసారి పడిపోతుంటే నాకేంటో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే ఎందుకు భయపడుతున్నావు, అత్తకి తన ఆరోగ్యం గురించి తెలుసు కదా, నువ్వేమీ భయపడకు అని అంటూ ఉంటాడు కార్తీక్. తర్వాత ఇక సుమిత్రని చూసి దీప అయితే నాకెందుకో మనసులో ఏదో తెలియని దిగులు పుడుతుందమ్మా, నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడల్లా కూడా నా మనసు ఎందుకో బాధపడుతుంది, ఏదో తెలియని ఆవేదన పడుతుంది, ఎందుకో అర్థం కావడం లేదు అని అనుకుంటూ ఉంటుంది దీప. ఇంతలో ఒక జ్యోత్స్న అయితే ఇంటికి వస్తుంది. మమ్మీ ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మీ మమ్మీ ఎందుకో కళ్ళు తిరిగి పడిపోయింది అని పారిజాతం చెప్పంగానే మమ్మీ కళ్ళు తిరిగి పడిపోయిందా, అయినా ఇలా ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి, చూపించుకోవాలని తెలీదా అని కనీసం సుమిత్రని చూడ్డానికి కూడా జ్యోత్స్న అయితే రూమ్కి వెళ్ళదు. అప్పుడు ఇదంతా చూసి దశరథ అయితే ఈ జ్యోత్స్న ఎందుకు ఇలా మారిపోయిందో తెలియడం లేదు, ఒకప్పుడు సుమిత్రని ఎంతో ప్రేమగా చూసుకునేది, ఈ మధ్యకాలంలో అసలు సుమిత్రని పట్టించుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇంతలో డాక్టర్ ధరణి అయితే వస్తుంది. ఇక డాక్టర్ని చూసి దశరథ అయితే అంటూ ఉంటాడు, నేను మీకు కాల్ చేయలేదు కదా, మీరొచ్చారేంటి అని అడుగుతూ ఉంటే దీప నాకు కాల్ చేసిందండి, సుమిత్ర కళ్ళు తిరిగి పడిపోయిందంట కదా అని అంటూ ఉంటే అవునా, దీప మీకు ఫోన్ చేసిందా అని అంటూ ఉంటాడు దశరథ. అవును, అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది, నేను వెళ్ళి సుమిత్రని చూస్తాను అని సుమిత్ర గదిలోకి వెళ్తుంది డాక్టర్ అయితే. అప్పుడే దశరథ అయితే కన్న కూతురికి లేని ప్రేమ దీపకి వచ్చింది, దీప లాంటి కూతురుంటే సరిపోయేది నాకు అని అనుకుంటూ ఉంటాడు దశరథ. ఇంతలో దశరథ దగ్గరికి వచ్చిన దీప డాక్టర్ వచ్చారా అని అడుగుతూ ఉంటుంది. వచ్చారమ్మా, గదిలో ఉన్నారు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడు ఇక దీప అయితే గదిలోకి వెళ్ళబోతూ ఉండగా నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నా మాట వినిపించుకోవడం లేదు, నువ్వు ఒకసారి మీ వారితో మాట్లాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, ఆయన అర్థం చేసుకుంటాడు అని అంటూ ఉంటే లేదు, నా పరిస్థితి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, అందుకని ఈ నిజాన్ని దాచిపెడుతూ వస్తున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. చూడు సుమిత్ర, నీ పరిస్థితి గురించి వాళ్ళకి చెప్తే ఏదో ఒక పరిష్కారం చూపిస్తారు, నువ్వేంటో మరి అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ధరణి అన్ని వివరాలు చెప్పిన తర్వాత కూడా నువ్వే అలా మాట్లాడతావేంటి, అసలు అవకాశమే లేదని నువ్వు చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఏమోనే, వేరే డాక్టర్ని ఏమన్నా కలిస్తే వాళ్ళు ఏదైనా సలహా ఇస్తారేమో, నాకు తెలిసిన డాక్టర్లకి నీ రిపోర్ట్స్ పంపించాను, అమెరికాలో దీనికి మంచి చికిత్స ఉందని కూడా చెప్పారు, కానీ నువ్వు మీ వాళ్ళకి అది చెప్పడం లేదు, నన్ను చెప్పొద్దని ఒట్టు వేయించుకున్నావు అని అంటూ ఉంటుంది డాక్టర్. అప్పుడే ఇక అమ్మకేమైంది, డాక్టర్ ఇంతలాగా అమ్మకి నచ్చ చెప్తుందేంటి, అసలు ఏం జరుగుంటుంది అని దీప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక దీప అయితే డాక్టర్ బయటికి వచ్చేశాక ఇక నేను వెళ్ళొస్తాను, ప్రస్తుతానికి తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, సుమిత్ర బాగానే ఉంది, ఒంట్లో ఉన్న నీరసం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోయింది అని అంటూ ఉంటాయి. సరే డాక్టర్ అని దశరథ అంటాడు. ఇక డాక్టర్ అయితే బయటికి వస్తుంది. డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత అప్పుడే దీప అయితే డాక్టర్ని పక్కకి తీసుకువెళ్తుంది. మీరు సుమిత్రమ్మతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను డాక్టర్, సుమిత్రమ్మకి మీరేదో చెప్పబోతున్నారు, అసలు సుమిత్రమ్మ ఒప్పుకోవడం లేదు, ఏమైంది తనకి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా ధరణి అయితే ఆలోచనలో పడుతుంది. దయచేసి అసలు అమ్మకి ఏమైందో చెప్పండి, మీకు దండం పెడతాను, మీ మాటలు వింటూ ఉంటే అమ్మకి ఏదో పెద్ద సమస్య ఉందని అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక డాక్టర్ ధరణి అయితే ఇలా అంటూ ఉంటుంది, దీప నువ్వు సుమిత్ర మీద చూపించే ప్రేమని చూసి నీకు చెప్పాలని అనిపిస్తుంది, కానీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, సుమిత్ర ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది, తనకి క్యాన్సర్, కానీ ఈ విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పొద్దండి,
అమెరికాలో దీనికి ట్రీట్మెంట్ ఉంది. అమెరికాలో ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు 6 నెలలకు ఒకసారి ఇండియాకి వస్తారు. ఆయన మరొక 15 రోజుల్లో ఇండియాకి వస్తున్నారు. ఆ డాక్టర్ చేత నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్పకుండా నీకు నయమవుతుంది అంటే ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాధపడతారు, తట్టుకోలేరు అని దాచుకుంటూ వస్తుంది. ఇంకా టైం ఉంది కదా, అప్పుడు చూస్తానని చెప్తుంది అని అంటూ ఉంటుంది ధరణి. ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుంటే తప్ప అప్పటికి కుదరదు అని అంటూ ఉంటే, ప్లీజ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోండి, అమ్మకి ట్రీట్మెంట్ జరగాలి, అమ్మ బ్రతకాలి అని అంటూ ఉంటుంది దీప. అసలు సుమిత్రకే లేంది మనం ఏం చేస్తాం దీప అని అంటూ ఉంటే, మీరు సుమిత్రమ్మ ప్రాణ స్నేహితులు, మీరే అలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటుంది దీప. నేను చెప్తున్నాను కదా అని అనగానే, సరే దీప అలాగే అని డాక్టర్ని చెప్పి పంపించేస్తుంది. తర్వాత డాక్టర్తో మాట్లాడి దీప అయితే వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే చూస్తాడు. ఏంటమ్మా నువ్వేంటి ధరణి చెయ్యి పట్టుకొని బ్రతిమలాడుతున్నావేంటి, ఏం జరిగింది, సుమిత్ర గురించి తనేం చెప్పింది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక దీప అయితే, నాన్న ఇప్పుడే కంగారు పడిపోతున్నారు, ఇప్పుడు నిజం చెప్తే ఇంకా కంగారు పడతారేమో, దగ్గరికి వచ్చాక చెప్తాను అని అనుకుంటూ దీప అయితే, ఏం లేదండి అమ్మకి కొంచెం చాలా నీరసంగా ఉందని, తనకి చాలా రెస్ట్ అవసరమని చెప్తున్నారు, ఆవిడికి టెన్షన్ పెట్టే విషయాలు ఏవి కూడా చెప్పొద్దంటున్నారు, చాలా జాగ్రత్తగా చూసుకోమంటున్నారు అని అంటూ ఉంటుంది దీప. నేను సుమిత్రకి చెప్తూనే ఉన్నాను, కానీ జోష్నా పెళ్లి గురించి తను ఆలోచనంతా, జోష్నా పెళ్లికి ఒప్పుకుంది కానీ అసలు ఏ సంబంధం తీసుకొచ్చినా నచ్చట్లేదనే చెప్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక జోష్నా పెళ్లి గురించి అమ్మ దిగులు పడిన మాట విషయము కరెక్టే, కానీ ఇప్పుడు అమ్మని మనం దగ్గరుండి చూసుకోవాలి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడు ఇక దీప అయితే సుమిత్రని దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. అది చూసి పారిజాతం జోష్నా దగ్గరికి వెళ్ళి, ఒసే జోష్నా ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటే, హిందీలో చాలా మంచి సాంగ్ వచ్చింది అది వింటున్నాను అని అంటూ ఉంటుంది జోష్నా. నీకు పిచ్చి పట్టిందే, నిజంగానే నీకు పిచ్చి పట్టింది, అవతల మీ మమ్మీకి బాగోకపోతే కనీసం గది దగ్గరికి వెళ్ళి కూడా పలకరించలేదు, ఇక్కడ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నావు, ఆ దీప మీ అమ్మకి దగ్గరుండి సేవలు చేస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండి సేవలు చేస్తుంది అని అంటూ ఉంటే, ఏంటి గ్రాని నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది జోష్న. అవునే నువ్వే వచ్చి చూడు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జోష్న అయితే సుమిత్ర దగ్గరికి వెళ్తుంది. మమ్మీ ఎలా ఉంది మమ్మీ అని అడుగుతూ ఉంటుంది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావని తెలియంగానే నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా అని అంటూ ఉంటుంది జోష్న. కంగారు పడిపోయి జోష్న నీ దగ్గరికి కూడా రాకుండా గదిలోకి వెళ్ళి హిందీ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ. అయితే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. అది డాడీ అని అనగానే, చీ నోర్ముయ్, తల్లికి బాగోలేదని తెలిస్తే గదిలోకి వెళ్ళి హిందీ పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేయడం తెలిసింది, కానీ దగ్గరుండి కన్న తల్లిని చూసుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు, మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతున్నావు, పో బయటికి అని అంటూ దశరథ అయితే జోష్నాని గదిలో నుంచి బయటికి పొమ్మంటాడు. ఇక సుమిత్ర కూడా నన్ను ప్రశాంతంగా వదిలే జోష్నాని, తను కూడా వెళ్ళిపోమ్మంటుంది జోష్నాని. అప్పుడు ఇక జోష్న బయటికి వచ్చి పారిజాతంతో అంటూ ఉంటుంది, గ్రాని ఆ దీప మళ్ళీ వీళ్ళని మార్చేస్తూ ఉంది, ఇక నేను అస్సలు కూడా సహించను, ఏం చెయ్యాలో అదే చేస్తాను అని జోష్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.